చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఎవరికైతే ఏది లోపంగా ఉంటుందో వారు అదే విషయంలో ఇతరులపై సులభంగా తప్పు మోపుతారు అనేది ఎంత నిజము. మనిషి తానే సత్యానికి ప్రమాణమని భావించి ఇతరులను తనతో పోల్చుకొని ప్రతి ఒక్కరిని తప్పు చేసిన వారిగా తీర్పు తీర్చడం కూడా ఎంత నిజమో. తన సొంత తప్పులను, పాపాలను, అపరాధాలను దాచిపెట్టడానికి ప్రభు చెప్పిన ఈ మాటలు మనిషి ఉపయోగిస్తాడు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకును తీర్పు తీర్చబడదు. ఇదంతా పాపం కారణంగానే జరుగుతూ ఉంది. పాప స్వభావమే మనిషిలో ఉంది. ఆ స్వభావము కారణంగా అతని క్రియలన్నీ కూడా పాప ఫలితాలుగానే ఉంటాయి. నిజమైన న్యాయాధిపతి అయిన దేవుడు మనిషి పాపానికి శిక్షగా నరకాన్ని నిర్ణయించాడు. అంటే దేవుని నుండి శాశ్వతమైన వేరుబాటు. ఈ శిక్ష నుండి అనగా దేవుని నుండి నిత్యమైన వేరుపాటు నుండి మనిషిని రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుషుల పాప భారాన్ని తన శరీరంపై మోసి మనిషికి బదులుగా దేవుని కోపాన్ని, దేవుని శిక్షను భరించాడు. మరణాన్ని అనుభవించాడు. 3వ రోజున మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ పాప క్షమాపణను పొందినట్లు, రక్షణను పొందినట్లు, దేవుని సంతానమని పిలువబడినట్లు ఆయన ఇదంతా చేశాడు. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా దేవుని సంతానమని పిలువబడాలని మేము మీ కొరకు దేవుని ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.